సార్ సీజేపీ ప్రొటెస్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఎట్టకేలకు రాజీనామా చేయించడం జరిగింది. సో ఇప్పుడు సీజేపీ నెక్స్ట్ టార్గెట్ నితిన్ గడ్కరీనే అని తెలుస్తుంది. ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు నితిన్ గడ్కరీని ఏ గ్రౌండ్స్ మీద రాజీనామా చేయించాలి అని అంటే, ఇప్పుడు C20 పెట్రోల్ నేపథ్యంలో అది రాజీనామా చేయించాలంట. బట్ నితిన్ గడ్కరీకి C20 పెట్రోల్కి సంబంధం లేదు. ఆయన స్వయంగా ట్వీట్ చేసినట్టుగానే. అండ్ తర్వాత వీళ్ళు ఏదో ఒక విధంగా న్యూస్లో ఉండాలి కాబట్టి నితిన్ గడ్కరీని రాజీనామా చేయించాలి ఈ టైప్లో చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఒకసారి తలొగ్గింది అండ్ కాబట్టి ప్రతిసారి తలొగ్గుతుంది అనేటటువంటి ఆలోచన అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుమారుగా 2800 మంది ఎవరైతే క్రిమినల్స్ CJP ప్రొటెస్ట్లో పాల్గొన్నారో సో వాళ్ళందరినీ పోలీసులు గుర్తించారు అండ్ అందరికీ కొంతమందికి నోటీసులు పంపిస్తున్నారు ఆ క్రిమినల్స్ అందరికీ. అంటే క్రిమినల్స్ అంటే వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ కాదు. యాక్చువల్గా ఒక్కొక్కళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళు, మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్లు ఉన్నవాళ్ళు, రేప్ కేసులు ఉన్నవాళ్ళు, అలాగే ఈ ఈవెన్ పోష్ యాక్ట్ మీద అరెస్ట్ అయి ఉన్నవాళ్ళు. సో ఇలాంటి రకరకాల సీరియస్ క్రైమ్స్ ఉన్నటువంటి ఆల్రెడీ పెట్టి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి క్రైమ్స్ చేసి వైలెంట్గా ఈ ఉద్యమాన్ని మార్చేశారు. సో ఈ వైలెంట్ ఉద్యమం నేపథ్యంలో ఆల్రెడీ క్రిమినల్స్ని ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ నోటీసులు యాజ్ వెల్ యాజ్ తిరిగి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడాలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ క్రిమినల్స్నే కాకుండా ఇర్రెస్పాన్సిబుల్ రీల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఈడియాటిక్ రీల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఈడియాటిక్ రీల్ మేకర్స్ని కూడా గవర్నమెంట్ టార్గెట్ చేసింది. అంటే పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. ఎవరు ఈడియాటిక్ రీల్ మేకర్స్? ఎవరైతే భారత సైన్యాన్ని తిట్టడం జరిగిందో, ప్రధానమంత్రి బొమ్మని నేల మీదేసి ఒక అవాంఛనీయమైనటువంటి చర్యలు చేయడం జరిగిందో, ఇలాంటి రీల్ మేకర్స్ అందరినీ వీళ్ళందరికీ నోటీసులు పంపిస్తుంది గవర్నమెంట్. సో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఉండడం కోసం వాళ్ళతోటి మళ్ళీ సో ఇంకో కొత్త రీల్స్ కూడా చేపిస్తున్నారు. మోడీ గారిని క్షమించండి, మళ్ళీ ఇటువంటి తప్పులు చేయడం, మమ్మల్ని అరెస్ట్ చేయకండి, ఇలా కొత్త రీల్స్ కూడా చేస్తున్నారు. ఏ నోటితో అయితే నోటి విరేచనాలు చేసుకున్నారో అదే నోటితోటి ఇప్పుడు మళ్ళీ క్షమించమని చెప్పి అడుగుతున్నారు వీళ్ళందరూ. సో మళ్ళీ అదే తప్పు జరిగిన మళ్ళీ ఆ రకమైనటువంటి ఓరియంటేషన్లో ఇంకో మూవ్మెంట్ చేస్తే పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది అనేటటువంటి గ్యారంటీ అయితే లేదు వీళ్ళకి. ఎందుకంటే ఈ రీల్ మేకర్స్ రారు ఫస్ట్, ఎందుకంటే నోటీసులు వస్తున్నాయి, కొంతమంది అయితే అరెస్ట్ చేస్తున్నారు. మూడోది అన్నింటికన్నా ఏంటంటే దీనికి లెజిటిమసీ లేదు. లెజిటిమసీ అంటే సమాజం ఆమోదయోగ్యత లేకుండా పోయింది. ఎవరైతే మోడీని తిట్టడమో లేకపోతే భారతదేశాన్ని తిట్టడమో, పోలీసులను తిట్టడమో, భారత సైన్యాన్ని శపించడమో చేశారో వాళ్ళందరి మీద చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోవట్ల, వాళ్ళ పేరెంట్స్ ఊరుకోవట్లేదు. వాళ్ళు బహిష్కరించబడుతున్నారు, వెలివేయబడుతున్నారు సొసైటీలో. కాబట్టి ఇలాంటి చర్యలు మళ్ళీ ఇంకో రీల్ మేకర్స్ మళ్ళీ చేసే అవకాశం లేదు, ఆ సపోర్ట్ ఉండదు. అండ్ ఈ క్రిమినల్స్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిమినల్ గ్యాంగ్స్ మీద ముందే గవర్నమెంట్ కన్నేసి ఉంచుతుంది. అండ్ కాబట్టి అది వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒక వ్యక్తిని రాజీనామా చేయించడం ద్వారా మళ్ళీ అదే మోడల్లో ఇంకొకసారి వెళ్తాను అనేటటువంటి పరిస్థితి ఉండే అవకాశం లేదనమాట. ఓకే, సీజేపీ ఈ ప్రొటెస్ట్స్ పెట్టే ముందు కొన్ని మేనిఫెస్టో పెట్టుకుందంట కదా సార్, అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయబోతుందంటారా వన్ బై వన్? ఏదండి? కొన్ని కేసెస్ మహిళలు పెట్టినవన్నీ ఇప్పుడు రీఓపెన్ చేపిస్తారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కేసులు రీఓపెన్ చేస్తారు? అవును. ఏ కేసులు? మహిళలు పెట్టినవి, మహిళలకి అన్యాయం జరిగిందంటే కొన్ని ఇష్యూస్ తీసుకురావాలి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇష్యూ కూడా అసలు వృధా అయినటువంటి ఇష్యూ అది. అంటే వీళ్ళ ఫోకస్ ఎంతసేపు దేని మీద పెట్టారు? ఒక మంత్రిని రాజీనామా చేయాలి. అవును. దేని గురించి రాజీనామా చేయాలి? నీట్ ఎగ్జామ్ లీక్ అయింది కాబట్టి. బట్ నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, ఆ తర్వాత మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ కూడా వచ్చింది, అడ్మిషన్లు కూడా తీసేసుకుంటున్నారు. ఆ టైంలో అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఇష్యూ మరింత రేజ్ అయింది. ఫస్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు వాళ్ళకేం డిమాండ్లు లేవు, ప్రాపర్ డిమాండ్లు లేవు. ఓన్లీ ఇప్పుడు మొత్తం ఇష్యూ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత, అంటే నీట్ ఎగ్జామ్కి సంబంధించిన వివాదం అంతా ముగిసిపోయింది. ముగిసిపోయి ఈవెన్ ఎవరైతే నేరస్తులు ఎవరైతే లీక్ చేయడానికి కారకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, క్రైమ్స్ కేసులు పెట్టారు. అండ్ ఇటువంటి అయిపోయిన తర్వాత అప్పుడు ఇతను రాజీనామా చేయమని చెప్పి ఫోకస్ చేస్తూ క్రైమ్ చేశారు, వైలెన్స్ చేశారు. సో ఆ వైలెన్స్ నేపథ్యంలో
పరిస్థితి నేపాల్ లాగా లేకపోతే బంగ్లాదేశ్ లాగా శ్రీలంక లాగా కాకూడదని చెప్పి ఏం చేయించింది గవర్నమెంట్, ఏం చేయించింది ఇతనితోటి రిజైన్ చేసి చెప్పించింది. మళ్ళీ అదే మోడల్ని నేను రిప్లికేట్ చేసి ఇతర ఇష్యూస్ తీసుకొస్తారంటే వర్కౌట్ కాదు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు అడగాల్సింది రాజీనామా చేయమని కాదు. రాజీనామా చేసినంత మాత్రాన మళ్ళీ లీక్ లాక్కుండా ఉండవు. ఈ ఉద్యమం జరుగుతుండగానే వీళ్లే పరిపాలనలో CJPకి అనుకూలమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో ఓ ఫార్మసీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ లీక్ అవుతూనే ఉంది అక్కడ కూడా. దాని గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? వాళ్ళ పార్టీయే కాబట్టి గవర్నమెంట్లో ఉన్నది. సో ఇది ఫస్ట్ టైం కాదు లీక్ అవ్వడం, లాస్ట్ టైం కూడా కాదు. అండ్ ఇప్పుడు సపోజ్ ఇంకొక ఈ డబుల్ యాక్షన్ ఎలా ఉంటుందంటే మన కేటీఆర్ గారు లాగా ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఒక 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లీక్ అయింది. రెండోది అన్నిటికన్నా కీలకము గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ లీక్ అయింది. మనం అప్పుడేం చేయలేదు, ఎవరు రిజైన్ చేయలేదు. ఇప్పుడు అదే కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, మళ్ళీ మీటింగ్ పెట్టి గవర్నమెంట్ రిజైన్ చేయాలని చెప్పారు. అంటే మీరెందుకు చేయలేదు అప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు? ఇప్పుడేమో రిజైన్ చేయమని ఎందుకు అంటున్నారు? ఈ ద్వంద్వ వైఖరి అని అంటారు. ఇదే ద్వంద్వ వైఖరిని CJP కూడా అనుసరిస్తుంది. సో నేషనల్ లెవెల్లో జరిగిన నీట్ కోసం ఏమో ఒకళ్ళు రిజైన్ చేయమంటున్నారు, వాళ్ళ రాష్ట్రంలో పంజాబ్లో అక్కడ పేపర్ లీక్ అయితే మేము దాని గురించి తర్వాత మాట్లాడతాం అంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. గమనించినప్పుడు డెఫినెట్లీ సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇష్యూస్ని తీసుకురాము, రిజైన్లు చేయించడం కాదు. ఇష్యూస్ ఏంటి? నీట్ ఎగ్జామ్ లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి పేపర్ని ఏ విధంగా తయారు చేయాలి, ఆన్లైన్లో ఎందుకు కండక్ట్ చేయకూడదు, అండ్ మల్టిపుల్ పేపర్స్ ఎందుకు పెట్టకూడదు, నార్మలైజేషన్ ఎందుకు చేయకూడదు. ఇప్పుడు IIT JEE ఎగ్జామ్ ఉంది. IIT JEE ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది, మల్టిపుల్ ఎగ్జామ్ పెడతారు, నార్మలైజేషన్ చేస్తారు, పర్సంటైల్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు, సీట్స్ అలొకేట్ చేయబడతాయి. మరి దీనికి ఎందుకు చేయకూడదు? అదేవి ఇప్పుడు IIT JEE ఎగ్జామ్ కూడా తక్కువ మంది రాసేది కాదు, ఆల్మోస్ట్ 16 లక్షల మంది అది రాస్తున్నారు. అండ్ నీట్ అనేది ఇంకో 10 లక్షలు ఎక్కువ, అంటే 25 లక్షల మంది వరకు రాస్తున్నారు అనుకుందాం. సో దీనికి కూడా ఆన్లైన్లో నిర్వహించవచ్చు. క్యూట్ లాంటి ఎగ్జామ్స్ ఓన్లీ ఆన్లైన్లోనే పెడుతున్నారు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేటటువంటి. సో మరి అలాంటి ఇష్యూస్ మీద నీట్ ఎగ్జామ్ లీక్ అయింది కాబట్టి మినిస్టర్ రిజైన్ చేయాలని కాకుండా, నీట్ ఎగ్జామ్ లీక్ కాకుండా ఏ సంస్కరణలు తీసుకురావాలనేది అడుగు. ఆ ఇష్యూస్ని పాలసీ ఓరియంటెడ్గా అడగాలి. సో అది అడగకుండా ఒకటి రిజైన్ చేపిద్దాం అనే ఉద్దేశంతో అడిగితే కుదరదు. అది వైలెన్స్ కోసం మళ్ళీ ప్రత్యేక దళాలను తీసుకురాదు. దానికి పబ్లిక్ సపోర్ట్ ఇనీషియల్గా ఉంటుంది. ఎందుకని పబ్లిక్ భ్రమలో పెట్టారు పబ్లిక్ని, వీళ్ళందరూ స్టూడెంట్సే అని చెప్పి. అంటే అభిజిత్ దీప్కే మధ్యలో కూర్చొని తన చుట్టూ ఒక 16-17 సంవత్సరాల పిల్లల్ని ఒక 100 మందిని కూర్చోబెట్టుకుని ఆ థర్డ్ లేయర్లో, ఈ పద్మవ్యూహం థర్డ్ లేయర్లో ఈ క్రిమినల్స్ పెట్టారు. సో మీడియా ఫోకస్ దేని మీద ఉంటుంది? ఈ స్టూడెంట్స్ 15 మంది 20 మంది ఉన్న స్టూడెంట్స్ మీద ఉంటుంది. ఆ థర్డ్ లేయర్లో ఉన్నటువంటి ఈ క్రిమినల్స్ మీద ఉండదు. వాడేం చేస్తున్నాడు? చెత్త చేస్తున్నాడు. చెత్త అంటే ఏంటి? పోలీసులను దాడి చేస్తున్నాడు, అండ్ తర్వాత ఈ బూతులు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రిని శపిస్తున్నారు, ప్రధానమంత్రి తల్లిని శపిస్తున్నారు, అండ్ రీల్ మేకర్స్ ఉంటున్నారు ఇందులో. మళ్ళీ వాళ్ళు చేసే నానా హంగామా, వాళ్ళ నాటకాలను వేరే రకంగా ఉంటున్నాయి. సో ఇవన్నిటినీ ఇప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన వీడియోస్ బయటకు వస్తున్నాయి కాబట్టి అందరికీ తెలుస్తూ ఉంది మెల్లమెల్లగా. కాబట్టి రెండోసారి ఒకవేళ ఉద్యమం వీళ్ళది సక్సెస్ అవ్వాలి అంటే ఇష్యూస్ని తీసుకురావాలి. అది ఇష్యూస్ని తీసుకురావాలి తప్ప ఒకటి రాజీనామా చేయించాలనే ఉద్దేశంతో చేస్తే మాత్రం అది సక్సెస్ కాదు. సార్, ఒకవేళ మీరు చెప్పినట్టు నిజంగా ఆ థర్డ్ లేయర్లో క్రిమినల్సే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ రీసెంట్లీ నిన్న కంగనా రనౌత్ కూడా జెన్జీకి రెచ్చగొట్టేలా మాట్లాడారు. సో ఈ జెన్జీలందరూ రెచ్చిపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందంటారా? మరి జెన్జీలు అందరూ ఎందుకు రెచ్చిపోతారు? జెన్జీలు ఆవిడ రెచ్చగొట్టినట్టే మాట్లాడింది అనుకుందాం. జెన్జీ అంటే జెన్ జెడ్ కాదు, జెన్ జీ గటర్ అనే మాట మాట్లాడింది. అది అంటే మురికి కోపంలో ఉండేవాళ్ళు అన్నట్టుగా. సో ఇక్కడ అందరినీ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య కాదు. రెచ్చిపోవడానికి రెడీగా కూడా అందరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అనేది మనం అదొక అబ్యూజ్డ్ వర్డ్ కింద చూస్తున్నాం.
ఇప్పుడు ఫండమెంటల్గా చెప్పాలంటే ఇప్పుడు అభిజిత్ దీప్కా అనేవాడు జెన్జీ కాదు, వాడు వయసు దాటేసింది, వాడికి 31, 32. మ్యాక్సిమం ఏజ్ ఫర్ జెన్జీ పర్సన్ ఈజ్ 29, 2026 నాటి. కాబట్టి వాడు జెన్జీ కాదు, కానీ నేను జెన్జీ అని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఏది ఇచ్చుకున్నా సరే ఉద్యమం అయితే జరుగుతుంది. జెన్జీలో మళ్ళీ మనం అందరినీ ఒకే కాటిని కట్టేయకూడదు. ప్రతి తరంలోనూ, ప్రతి తరం అంటే ఇప్పుడు జెన్జీ కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారు, 97 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఏమంటారు, జెన్ఎక్స్, జెన్ వై అని అంటున్నారు. అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళు అంటే 1970s పుట్టిన వాళ్ళు జెన్ఎక్స్ అంటున్నారు. సో 50 years ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. సో ప్రతి తరంలో కూడా జెన్ఎక్స్ కానీ, జెన్ వై కానీ, లేకపోతే ఇప్పుడు కానీ జెన్జీ కానీ, XYZ ఏదైనా సరే, అండ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే పిల్లలు 12, 13 సంవత్సరాల్లోపు ఉన్నారో వాళ్ళని ఆల్ఫా అంటున్నారు. ప్రతి తరంలోనూ కంపల్సరీగా ఉద్యమాలు జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ జస్ట్ బిఫోర్ ద ఇమీడియట్ జెన్జీ 2011లో ఉద్యమం జరిగింది, గ్లోబల్ ఉద్యమాలు, ఓన్లీ ఇండియాలో కాదు. ఇండియాలోనేమో జన్ లోక్పాల్ బిల్లు కోసం యాంటీ కరప్షన్ మూవ్మెంట్ జరిగింది. అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ రైజ్ అవ్వడం, ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అవడం, ఇటువంటివన్నీ జరిగింది. అండ్ ఆ ఉద్యమంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యమం అనేది ఇష్యూ మీద ఉంది, కరప్షన్ అనేటటువంటి ఇష్యూ మీద ఉంది, ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి లేదు. సో అదేవిధంగా 1980s ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నిజాయితీగా ఉద్యమాలు చేశారు. సో ఈ నిజాయితీతో కూడినటువంటి ఉద్యమాలు అంటే దే ఆర్ ఫోకసింగ్ అండ్ టార్గెటింగ్ ఓన్లీ ఆన్ ద ఇష్యూ, నాట్ ఆన్ ద ఇండివిజువల్స్. టార్గెటింగ్ ఓన్లీ ఆన్ ది పాలసీ, అంటే ప్రభుత్వ విధానాల మీద, లోపభూయిష్టమైనటువంటి విధానం మీద టార్గెట్ చేశారు తప్ప వ్యక్తుల మీద కాదు. అంటే వ్యక్తుల మీద అంటే మనుషుల్ని, అంటే ఒక మంత్రిని బూతులు తిట్టడం లాంటి పద్ధతులు కాదు. కాబట్టి ఎవరైతే జెన్జీ ఇప్పుడు అనుకుంటున్నామో, ఇట్ హ్యాస్ బికమ్ ఎ మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఇన్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్. వీళ్ళు వేస్ట్ ఫెలోస్, తర్వాత వీళ్ళు చాలా లేజీ పీపుల్, ఇటువంటి ఒక అబ్యూజ్డ్ వర్డ్గా మారింది. యాక్చువల్గా జెన్జీలో 2 రకాలు ఉన్నారు, యాక్టివ్ జెన్జీ అండ్ లేజీ జెన్జీ. యాక్టివ్ జెన్జీలో మనకి ఒకవైపు ఏమో స్కై రూట్ లాంటి కంపెనీలను పెట్టి, ప్రైవేట్ కంపెనీలుగా పెట్టి, ఇన్ని స్టార్టప్ కంపెనీలుగా పెట్టి ఆకాశంలోకి రాకెట్లు పంపిస్తున్నారు. ఒకవైపు ఏమో ఇటువంటి దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వాళ్ళు ఇంకొక వైపు ఉన్నారు. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ లాంటి సూపర్ డాషింగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. వాడికి ఏమో సులభంగా రాలేదు పని, వాడు ఎంతో కష్టపడితే, యాక్టివ్గా కష్టపడితే వచ్చినటువంటి ఫలితం అది. అండ్ ఇంకోవైపు ఇటువంటి వాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడే జెన్జీ ఉన్నారు. ఒకవైపు అసలు మొబైల్ చూడని జెన్జీ ఉంటే, ఇంకోవైపు మొబైల్ లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతాను అనే టైపు జెన్జీ ఉన్నారు, సోషల్ మీడియా జెన్జీ. ఒకవైపు ఏమో అసలు రీల్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. సో ఎవడైతే తెలియదో వాడు సక్సెస్ అవుతున్నాడు జీవితంలో, పాజిటివ్గా ఉంటున్నాడు. రీల్స్ చేస్తే తప్ప భవిష్యత్తు లేదనుకునేవాడు ఇంకో వైపు ఉన్నాడు. కాబట్టి కంగనా రనౌత్ ఒక మాట ఉందని చెప్పి ఆ మాటను తీసుకుని అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయేటటువంటి పరిస్థితులు అయితే లేవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.